Hi everyone, welcome back to our channel A Square Maths Academy. Now the next question of the today's class: alpha comma beta comma gamma are the roots of the equation x cube plus 2x square minus x minus 2 equals 0. Then alpha power of 6 plus beta power of 6 plus gamma power of 6 equals డాష్ అని ఇచ్చినాము. సో ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసి ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ని యాడ్ చేయాలమ్మా. యాడ్ చేస్తే ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, 1 అనేది ఒక రూట్గా తీసుకొని సింథటిక్ డివిజన్ యూజ్ చేసి రిమైనింగ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఓకేనా? సో సింథటిక్ డివిజన్ యూజ్ చేసి రిమైనింగ్ రూట్స్ ఫైండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, గామా వాల్యూ వచ్చిన తర్వాత మనకు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఆల్ఫా పవర్ ఆఫ్ 6 ప్లస్ బీటా పవర్ ఆఫ్ 6 ప్లస్ గామా పవర్ ఆఫ్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతాము. సో కానీ మనం దీన్ని ఎలా చేద్దామంటే, సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0ని ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ 0 అని రాస్తున్నాం. అంటే మైనస్ ఎక్స్ను అండ్ 2x స్క్వేర్ని ప్లేస్ని రిప్లేస్ చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ కామన్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది, ప్లస్ 2 కామన్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది, ఈక్వల్ 0 రాయొచ్చు. క్లియర్? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని కామన్ ఇస్తే అప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ 0 అవుతాము. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 వచ్చినాయి. అంటే మనకు ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 నుంచి ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ 0 నుంచి మైనస్ 2 వస్తాము. సో మనకి ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి అప్పుడు అంటే -1, +1 అండ్ -2. సో మనకి వీటిని మనం ఆల్ఫా బీటా గామాగా తీసుకున్నట్లయితే ఆల్ఫా ఈక్వల్స్ టు -1 అవుతుంది, బీటా ఈక్వల్స్ టు 1 అవుతుంది, అండ్ గామా ఈక్వల్స్ టు -2 అవుతుంది. ఓకేనా? సో మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటిది? ఆల్ఫా పవర్ ఆఫ్ 6 ప్లస్ బీటా పవర్ ఆఫ్ 6 ప్లస్ గామా పవర్ ఆఫ్ 6 అమ్మ. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు -1 హోల్ పవర్ ఆఫ్ 6 వస్తుంది, +1 హోల్ పవర్ ఆఫ్ 6, -2 హోల్ పవర్ ఆఫ్ 6 వస్తుంది. అంటే 1 + 1 + 64 వస్తాము. సో 64 + 1 + 1 ఏమవుతుందంటే 66 అవుతాము. సో ఆన్సర్ C is the correct answer. Okay. For more updates, please like, share and subscribe to our channel A Square Maths Academy.